వాక్యం అనే జీవము. మొట్టమొదటిగా మేడగది అనుభవంలో వాక్యం అనే జీవం అనగా నీవు బ్రతికే అనుభవము ఉన్నది, జీవం ఉన్నది. రెండవదిగా మనం చూస్తే ఎక్కడి నుంచి వచ్చారంటారు? ఒలీవ కొండ మీద ఏం జరిగేది చెప్పాలి. ఒలీవ కొండ మీదకి ప్రతి ఉదయకాల సమయం మొదలుకొని సాయంకాలం వరకు ప్రభు పరిచర్య చేసి రాజ్య సువార్త ప్రకటించి ఒలీవ కొండ మీదకి వెళ్ళి ఏం చేసేవాడు? ప్రార్థన చేశాడు. ఈ శిష్యులు కూడా అదే అనుభవం కలిగి ఆ సహవాసంతో మరలా ఎక్కడ కూడుకున్నారు? మేడగదిలో. ఆ ప్రార్థన అనుభవాలతోటే అక్కడే విడిచిపెట్టే రాలేదు. ఇప్పుడు మనకు ఒలీవల కొండ ఏంటి? ఆదివారం మందిరం కదా. ఆదివారం మందిరంకి వెళ్ళిన తర్వాత ఆరాధన అయిన తర్వాత వాక్యం విన్న తర్వాత మరలా వారం దాకా ఆ దరిదాపుల్లో ఆ ఛాయలు అన్న మనలో కనపడకుండా ఉంటే కనుక ప్రయోజనము లేదు. ప్రతిరోజు అని రాయబడింది. రెండవదిగా అక్కడ చేసిన ప్రార్థన అనుభవాలు మరలా మేడగదిలోకి వచ్చిన తర్వాత వీరు మాత్రమే కాకుండా, శిష్యులు మాత్రమే కాకుండా ఎవరున్నారట? అనేక మంది స్త్రీలతో కూడిన మేడగది అనుభవం. ఈ కుటుంబం మామూలుగా ప్రార్థన చేసుకోవచ్చు. మరేమో ప్రార్థన రాదా? లేదా వాక్యం చెప్తూ రాదా? ఆ కుటుంబాన్ని కూర్చోబెట్టి అలాగే ఎస్తేర్ని వాళ్ళందరినీ పిలిచి ఏలైనా 5 కుటుంబాలు ఉన్నారు కదా, ఆ కుటుంబమే నెలకొకసారి కూడుకుని అవి నిలబడి వాక్యం చెప్పలేదా? చెప్పవచ్చు. శిష్యులు మాత్రమే కాదు, అనుభవాల్లోనికి అనేక మందిని మేడగదిలోకి సమకూర్చారు. ఆ మేడగదిలో ఉన్న రెండవ అనుభవం మనం గ్రహిస్తే కనుక మరలా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. సమృద్ధి అయిన ఆహారం. అక్కడ రాయబడిన మాట తెలుసా? బస చేశారు. చదవడం మాట. ఒలీవల కొండ నుంచి వచ్చి మేడగదిలో ఏం చేశారు? చాలు ఆ శిష్యుల పేర్లను. ఇంకా చివరి మాట, కొందరు స్త్రీలను ఏం చేస్తున్నారు? లాస్ట్ మాట కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏకమనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మేడగదిలో రెండవ అనుభవం మనం ధ్యానం చేస్తున్నప్పుడు ఏముందో తెలుసా? సమృద్ధి ఆహారం ఉంది, సమృద్ధి కలిగిన ఆహారం ఉంది. రెండవదిగా ప్రార్థన దేనికి సాదృశ్యం అంటే కనుక అడుగుడి మీకు అంటే నీ దగ్గర ఆహారం లేకపోతే కోరికలు ప్రార్థన ఆకాశం వైపు చేతులేదు. ఆకాశ పక్షులను పోషించే దేవుడు నీకు కావలసిన ప్రతి ఈవియు అనుగ్రహిస్తాడు. ప్రార్థన దేనికి సాదృశ్యంగా ఉంది? సమృద్ధిగా వారు భోజనం చేయటమే కాకుండా ప్రార్థన అనుభవం కలిగి ఉన్నారు. ప్రార్థన సమృద్ధికి సాదృశ్యం. వారు బస చేసి ఏం చేస్తున్నారంట? ప్రార్థన చేస్తారు. మేడగదిలో రెండవ అనుభవం మీరు రాసుకుని గుర్తుపెట్టుకోండి. సమృద్ధి కలిగిన ప్రార్థన. సమృద్ధి అంటే లోటు లేని సమృద్ధి కలిగిన ప్రార్థన అనుభవం. అయితే ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు సమృద్ధినిచ్చాడండి. కాకరకాయలు, కేకరకాయలు, ఉల్లిపాయలు తినేవారికి ఒక్కుల్లో మూతుల్లో